హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Sarawal07. ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్ సిరీస్లో పార్ట్ 2 అనమాట. సో ఇందులో మనము చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. సో చేపలు తీసుకొని వాటిని బాగా కడగాలి నీట్గా 2-3 వాటర్స్ తోటి. సో బాగా కడిగితే ఆ స్మెల్ అనేది ఉండదు. మంచిగా కడుక్కొని ఆ తర్వాతకి వాటిని సపరేట్ బౌల్లో పెట్టుకోవాలి. నీట్గా కడుక్కున్న తర్వాతకి ఆ వాటర్ అంతా పడేయాలి. సో పడేసి ఇప్పుడు చింతపండు, దానికి కావాల్సిన మిశ్రమం తీసుకోవాలి. చింతపండు కోసం నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చింతపండు తీస్తుంటే మా మరదలు వచ్చి డిస్టర్బ్ చేస్తుంది అనమాట. చింతపండు ఎందుకు వేస్తారు, ఎంత వేయాలి అని చెప్పి కాబట్టి నేను అడిగా. సో తనకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట. నాకు ఫిష్ కర్రీ రాదు కాబట్టి అందుకనే నేర్పియడానికి నిన్ను కూడా నాతో పాటు పెట్టుకొని మరి చూపెడుతున్నా కదా. సో మనము చింతపండు వచ్చేసి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలి. ఈ ప్రాసెస్లో మిడిల్లో వచ్చి మా వరదలు నన్ను డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అన్ని క్వశ్చన్స్ వేస్తుంది, ఇదెందుకు అదెందుకు అని చెప్పి. చింతపండు లేనిది ఫిష్ కర్రీకి టేస్ట్ రాదు కదా. సో దానికి చెప్తూ అలా నేను నా కుకింగ్ ప్రొసీజర్ స్టార్ట్ చేశాను అనమాట. సో తనని నేను కిందికి పంపించి కరివేపాకులు తీసుకురమ్మని చెప్పా. తను ఏం చేసిందో చూడండి. ఎప్పుడు నాకు పనే చెప్తుంది. మరి చెయ్యాలి కదా, మాత్రం హెల్ప్ చేయాలి కదా. మరి కర్రీ లీవ్స్ తీసుకొని పైకి వచ్చేసింది అనమాట. అందుకే హెల్ప్ చెయ్యాలి కదా. హెల్పింగ్ ఈజ్ గుడ్ నేచర్ కాబట్టి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి, ఎందుకంటే చింత రసం తీయాలి కాబట్టి. ఇప్పుడు మనం ఆనియన్స్ తీసుకోవాలి. 3-4 ఆనియన్స్ తీసుకొని వాటిని మనము నీట్గా వాష్ చేసుకున్న తర్వాతకి 3 ఆనియన్స్ వచ్చేసి చిన్నగా కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్స్లో. అండ్ 1 ఆనియన్ వచ్చేసి నార్మల్గా చాప్ చేసుకోవాలన్నమాట. సో చాప్ చేసుకున్న ఆనియన్ మనమేమో మసాలాలోకి మిక్సీ పడతాము. అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వచ్చేసి కర్రీలో వేస్తాం అనమాట. మిడిల్లో నేను వచ్చి డిస్టర్బ్ చేసా. చూడండి తను ఎలా డిస్టర్బ్ చేస్తుందో. ఇంకా 2 గ్రీన్ చిల్లీస్ అంటే పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మా వడదలు ఏం చెప్తుందంటే, నువ్వు ఎందుకు అలా కట్ చేస్తున్నావు, మిర్చి ఎందుకు అలా కట్ చేస్తున్నావు అని క్వశ్చన్స్ వేసిందనమాట. తెలియకపోతే అడగాలి కదా. కరెక్టేలే, అడగాలి. ఇప్పుడు వచ్చేసి చింతపండు బాగా నానిన తర్వాతకి దాన్ని మంచిగా స్మాష్ చేసి దాని జ్యూస్ తీసుకోవాలన్నమాట. చింతపండు రసం అది తీసుకొని ఆ చింతపండు అంతా వేరే మంచిగా నీట్గా స్మాష్ చేసుకున్న తర్వాతకి చింతపండునంతా వేరే బౌల్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలంట. చింతపండు రాకుండా జస్ట్ ఓన్లీ మనకి ఆ రసం అనేది యూజ్ అవుతుంది ఫిష్ కర్రీలో. సో ఆ రసాన్ని ఆ జ్యూస్ని మొత్తం మనము వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఫిష్ కర్రీలో యూజ్ చేసేది ఓన్లీ ఆ పులుసు మాత్రమే. చింతపండునంతా సపరేట్ చేసి ఓన్లీ పులుసు తీసుకోవాలి. ఆ పులుసులోకి మనము ఇప్పుడు కారం 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇంకా కారంగా కావాలంటే ఇంకా 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీడియం కారం తీసుకుంటున్నాం కాబట్టి 2 స్పూన్స్ చాలు. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. కొద్దిగా ఫస్ట్ అయితే కొద్దిగా వేసుకోండి, తర్వాతకి టేస్ట్ చూసి ఇంకొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాతకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలన్నమాట. వేసి దాన్ని మిక్స్ చేసుకోవాలి. లమ్స్ లేకుండా నీట్గా మెల్లగా దాన్ని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాతకి మనము దాంట్లోకి మసాలా యాడ్ చేయాలి. మసాలా వచ్చేసి ఇక్కడ మనము సాజీరా, చెక్క, ధనియాలు, పల్లీలు, నువ్వులు అండ్ కొబ్బరి, బిర్యానీ ఆకు, 2 ఇలాంచి తీసుకొని వాటిని మనము రోస్ట్ చేసుకోవాలన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి.
స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం హీట్ అయ్యాక మనము ఇందాక తీసుకున్న మసాలా అంతా ఆ ప్యాన్లో వేసి సిమ్లో పెట్టి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. స్మెల్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ వస్తుంది. ఆ తర్వాతకి స్మెల్ చాలా బాగా వస్తుంది. ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. లాస్ట్లోకి మనము అదంతా రోస్ట్ అయ్యాక ఒక 1 minute ముందు మనము పుట్నాలు ఇంకా లవంగం యాడ్ చేసుకొని దాన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ కలర్ రావాలి. దాన్ని మనము వేరే ప్లేట్లో తీసుకొని చల్లపరచాలి. సో చల్లపరిచిన తర్వాతకి మనము మిక్సీ వేసుకోవాలి. వేడివేడిగా ఉంటే మళ్ళీ మిక్సీ ఖరాబ్ అయిపోతుంది కాబట్టి కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అదే బౌల్లో మనము ఇందాక ఆనియన్స్ కొంచెం చాప్ చేసుకున్నాం కదా, 1 onion చాప్ చేసుకున్నాం సన్నగా. సో ఆనియన్ని కూడా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని ఆ ఆనియన్ రోస్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కూడా మనము సిమ్లో చేసుకోవాలి. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు మంచిగా లైట్గా రోస్ట్ చేసుకోవాలి అన్నమాట. ఈ ఆనియన్స్ రోస్ట్ చేసుకున్నది కూడా మనము మసాలాతో పాటు మిక్స్ చేస్తాము. ఆనియన్స్ కూడా మనము మసాలా తీసుకున్న బౌల్లోకి వేసుకొని వాటిని కూడా కొంచెం కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. కూల్ అయ్యాక మనము మిక్సీ జార్లోకి వేసి ఆ మసాలా ఐటమ్స్ అన్నిటినీ మనము మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిడిల్లో మనము మిక్సీ జార్ ఓపెన్ చేసి చూసుకోవాలి. సో అదంతా మనకి ఫైన్ పేస్ట్ లాగా రావాలి. ఫైన్ పేస్ట్ లాగా వచ్చిన దాన్ని మనము ఇప్పుడు ఫస్ట్లో మనము కారం అదంతా చింతపండు రసంలో మిక్స్ చేసాం కదా, ఆ మిశ్రమంలో మనము ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా అంతా చింతపండులోకి వేసి ట్రాన్స్ఫర్ చేసేసి ఆ తర్వాతకి మనము వాటిని కూడా మంచిగా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. స్లోగా మంచిగా మిక్స్ చేసి ఒకసారి టేస్ట్ చూసి కారం ఉప్పు ఎంత ఉందో ఇప్పుడే టేస్ట్ చూసేయాలి. సో యాడ్ చేయవచ్చు మనం తర్వాతకి. ఇప్పుడు మనము గ్యాస్ ఆన్ చేసి పెద్ద బౌల్ తీసుకొని అది హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఫ్రీడమ్ ఆయిల్ లైట్గా ఉంటుంది అనే కమెంటరీ పాస్ చేస్తున్నా అనమాట. ఆయిల్ సరిపడా వేసుకొని అది మంచిగా హీట్ అయ్యేంత వరకు చూడాలి. ఆ తర్వాతకి ఆ ఆయిల్లోకి మనము చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ 2 పచ్చిమిర్చి వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. రోస్ట్ చేసుకోవాలి ప్రాపర్గా. మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని ఆ తర్వాతకి మనము కరివేపాకులు 2-3 రెమ్మలు మంచిగా నీట్గా వాష్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. అన్నీ మిక్స్ చేస్తూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకొని అందులో హాఫ్ కట్ చేసి హాఫ్ యూస్ చేస్తాము. ఎందుకంటే ఆల్రెడీ చింతపండు యూస్ చేస్తున్నాం కాబట్టి మనము టమాటో ఎక్కువగా వేయొద్దు. జస్ట్ చిన్నగా టొమాటో ఉంటే చిన్నగా టొమాటో కట్ చేసి వేసేయాలి. లేదు మా దగ్గర పెద్ద టొమాటో ఉండే కాబట్టి సో అందులో నేను హాఫ్ కట్ చేసి హాఫ్ టొమాటో మాత్రమే యూస్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు కట్ చేసిన టొమాటో లైట్ బ్రౌన్ కలర్ అయిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. టొమాటో కూడా 1 minute అలా రోస్ట్ చేసుకున్న తర్వాతకి అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసి ఒక 2 minutes అలా దాన్ని కూడా టొమాటోస్ అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చితో రోస్ట్ చేస్తూ కింద మంట ఎక్కువ ఉండకుండా సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనము చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మనము ఓన్లీ సిమ్లో చేయాలి.
మెల్లగా కలుపుతూ మనం టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి అదంతా బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మిడిల్లో వచ్చి మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కింద మంటతో అది అంటుకోపోతుంది. అడుగు అంటకుండా మిక్స్ చేస్తూ మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. మంచిగా రోస్ట్ చేసుకుంటూ ఇందాక మిక్స్ చేసుకున్న మనం పచ్చి పులుసు మిక్స్ చేసుకున్నాం కదా, మసాలాస్ అవన్నీ వేసి ఆ మిశ్రమాన్ని మనము ఇప్పుడు కడాయిలోకి యాడ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఆ మిశ్రమాన్ని కడాయిలోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ మిశ్రమము ఒక 2-3 పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోకి మనము ఉడికించుకోవాలి. ఈ గ్యాప్లో మనము సామాన్లు ఏవైతే మనం యూజ్ చేసామో మిక్సీ అవన్నీ వాష్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ప్లస్ నీట్గా కనిపిస్తుంది, వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. అలానే పెట్టుకొని ఉంటే మళ్ళీ సింక్ నిండిపోతుంది, మళ్ళీ దాన్ని చూసి ఇంట్రెస్ట్ అంతా వెళ్ళిపోతుంది కదా. సో చెప్పేది ఒకటే, ఎప్పటికప్పుడు వాష్ చేసుకొని నీట్గా పెట్టుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ప్రొసీజర్లోకి వచ్చేద్దాం అన్నమాట. సో చేపల పులుసు మంచిగా పొంగు రావాలి, 2-3 టైమ్స్ పొంగు మంచిగా పొంగిన తర్వాతకి అందులోకి మనము ఒక్కొక్కటిగా ఫిష్ ముక్కలను వేసుకోవాలన్నమాట స్లోగా. ఎందుకంటే వేడిగా ఉంటుంది, చేయి మీద పడితే మళ్ళీ కాలిపోతుంది కాబట్టి ఒక్కొక్కటిగా మనము ఫిష్ ముక్కలన్నీ కడాయిలోకి యాడ్ చేసేయాలి. ఊకే మిక్స్ చేయకుండా ఒక 5 మినిట్స్కి ఒకసారి, 2 మినిట్స్కి ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే చేపలు తొందరగా ఉడికిపోతాయి. సో వాటిని మనం ఎలా పడితే అలా తిప్పితే మళ్ళీ ముక్కలన్నీ విరిగిపోతూ ఉంటాయి. సో ఒక్క సైడ్ నుంచి స్లోగా మిక్స్ చేస్తూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాతకి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మనం ఫిష్ కర్రీ రెడీ. Do like, share and comment to our YouTube channel and press the bell icon for the more videos.